హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్ బై మీనా. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఈరోజు వీడియో అయితే మేమైతే ఈరోజు ఊరు వెళ్తామన్నమాట. ఇప్పుడైతే టైము 12:15 ఇలా అయ్యింది. ఈరోజు ఊరు అయితే ఈవినింగ్ టైం ఇలా స్టార్ట్ అవుదామని అయితే అనుకుంటున్నాము. ఒక మధ్యాహ్నం లంచ్కి అయితే బంగాళదుంప కర్రీ అయితే ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. ఇంకా వాయిస్ కూడా ఇలా డైరెక్ట్ ఇద్దామని అయితే అనుకుంటున్నాను. చూడాలి ఎన్ని వీడియోస్కి ఇలా అవుతుందో. ఈ వాయిస్ ఓవర్ మళ్ళీ ఇవ్వడం వల్ల ఇలా వీడియోస్ లేట్ అయిపోతున్నాయి అన్నమాట. ఇలా డైరెక్ట్ ఉంటే ఎడిటింగ్ అది చేసేసి వీడియో అప్లోడ్ అది ఈజీగా ఉంటుంది. ఇంకా వాయిస్ అయితే డైరెక్ట్ ఇద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఫుల్ వీడియోని అయితే షూట్ చేస్తానన్నమాట. మార్నింగ్ అదంతా అయితే ఏం షేర్ చేయలేదు. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ నుంచి అయితే షేర్ చేస్తాను. ఇంక ఇప్పుడు మధ్యాహ్నం అయితే భోజనంకి అని చెప్పి ఇక్కడ బంగాళదుంప కర్రీ అలానే రసం అయితే ఉంది. ఇంకా రైస్ అయితే ఒక సైడ్ పెట్టేశాను అనమాట, అవుతుంది. ఇదిగోండి బంగాళదుంపల వేసి అయితే కుక్కర్ అయితే పెట్టేశాను అనమాట. ఇంకా రైస్ కూడా అయిపోయింది, హాఫ్లో కీప్ వామ్లోకి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడైతే లగేజ్ బ్యాగ్ సర్దాలి. అసలు లగేజ్ బ్యాగ్ ఏం సర్దలేదు, ఇప్పుడైతే లగేజ్ బ్యాగ్ సర్దుతాను. ఇదిగోండి బట్టలన్నీ అయితే తీస్తున్నాను. ఇంక ఈ శారీ అయితే తీసుకెళ్దామని తీసానమాట. బ్లౌజ్ అయితే కుట్టేశాను, కాకపోతే శారీ తాలూకు సైడ్స్ ఉంటాయి కదా, సైడ్స్ అలానే పాలు అయితే స్టిచ్ చేయలేదన్నమాట, నాకు గుర్తులేదు. ఇంకెలానో పాల్స్ కూడా ఒకటి ఉంది, దీనికి సెట్ అవుతుంది, కింద వేసాను. ఇంకా ఇప్పుడైతే స్టిచ్ చేసేస్తాను. ఎలానో మిషన్ ఉంది కనుక పర్లేదు. ఇంక మిషన్ వస్తే ఇది ఒక ప్లస్ అనమాట, ఎమర్జెన్సీ ఉన్న కుట్టేయచ్చు. మా బాబుకి అక్షరాభ్యాసం కూడా చేపిద్దాం అనుకుంటున్నాము, అందుకని ఒక 2 ఇలా తీసుకెళ్తారనమాట శారీస్. అలానే ఇంకో మ్యారేజ్ కూడా ఒకటి ఉంది, ఇంక అందుకని చెప్పి ఒక 2 శారీస్ అయితే తీసుకెళ్తాను, 2 కానీ 3 కానీ. ఇంకా మొన్న అయితే ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను, ఆల్రెడీ ముందు వీడియోలో చూపించాను. అంటే బ్లౌజ్ చూపించలేదు కానీ ఆ ఒక్క శారీ అని చూపించాను అనమాట. ఇంకా బ్లౌజ్ కూడా స్టిచ్ చేస్తాను, అదైతే చూపిస్తాను. ఇంక ఈ శారీ ఇప్పుడైతే సైడ్ అవంతా స్టిచ్ చేసేసి పాలు అయితే వేసేస్తాను. ఇంకా దీనిపైన బ్లౌజ్ అయితే సింపుల్గానే అప్పుడు స్టిచ్ చేశాను అనమాట. ఇంక ఇగోండి పాలు అయితే స్టిచ్ చేస్తాను అనమాట. అలానే శారీకి సైడ్స్ కూడా ఈ విధంగా స్టిచ్ చేస్తాను. నాది జిగ్జాగ్దేం కాదు కనుక నేను ఎక్కువగా ఇలానే ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేసేస్తాను సైడ్స్ అవన్నీ. ఇంకా శారీకి కూడా ఈ గ్రేకి ఈ విధంగా సెట్ అయ్యేటట్టు ఎలానో ఉండేదన్నమాట ఇంటి దగ్గర. ఇంక ఈ పాలతో అయితే పాల్స్ వేసేసి మొత్తం శారీ అంతా స్టిచ్ చేస్తాను. ఇంకా బ్యాగ్ అదంతా కూడా ఇచ్చేయాలి. ఇప్పుడు లగేజ్ అదంతా ప్యాక్ చేస్తాను, ఏవేవి పెడతాను అన్నీ తీసేసి. ఇగోండి ఈ శారీ అయితే ఈ మధ్య స్టిచ్ చేశానమాట బ్లౌజు. నేను ఫస్ట్ టైము హ్యాండ్స్ అదంతా కూడా ఈ విధంగా పెట్టి, ఇప్పుడు మనకు పఫ్ హ్యాండ్స్లో ఈ మోడల్ ఉన్నాయి కదా, ఇంక ఇక్కడ ఏదైనా పెడితే బాగుండేది, కాకపోతే నా దగ్గర ప్రస్తుతానికి ఏం లేవు అనమాట. ఏదైనా సెట్ అయితే పెడతాను. ఇంకా బ్లౌజ్ అయితే హ్యాండ్స్ ఈ విధంగా పఫ్ హ్యాండ్స్ పెట్టి స్టిచ్ చేశాను. ఇంకా ఫ్రంట్ నెక్ వచ్చేసరికి ఈ విధంగా డైమండ్ నెక్ అని చెప్పి ఈ నెక్ అయితే పెట్టాను అనమాట. ఇదిగోండి ఇది వేసుకుంటేనే అర్థమవుతుంది. ఈ విధంగా డైమండ్ నెక్ అయితే పెట్టేశాను. ఇంకా బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఆల్రెడీ చూపించాను కదా ముందు వీడియోస్లో, ఈ విధంగా వర్క్తో వచ్చిందనమాట. ఇంక ఈ విధంగా అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను. ఇంక ఈ 3 శారీస్ అయితే పెడుతున్నాను, ఇదొకటి 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 అనమాట. ఇగోండి బ్యాగ్ అయితే సర్దిశాను అనమాట, నావి మా బాబువి. అలానే ఈ పైన బ్యాగ్ అయితే బట్టలు అనమాట, స్టిచ్చింగ్కి లాస్ట్ టైం తీసుకొచ్చాను కదా బ్లౌజెస్ అలానే ఫ్రాక్స్ అవన్నీ, ఇంకా అవన్నమాట ఈ బ్యాగ్. ఇంక ఇవైతే కింద నావి, అలానే మా బాబు అయితే బట్టలు ఇందులో పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే ల్యాప్టాప్ బ్యాగ్లో అందులో పెడతారనమాట. ఇంకా ప్రస్తుతానికి లగేజ్ అయితే ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడైతే భోజనం అయితే చేస్తాము. ఇంకా మా ఆయన అయితే ఇంకా రాలేదనమాట, నేనైతే తినేసాను. మళ్ళీ రైస్ అయితే పెట్టానమాట, మధ్యాహ్నం నైట్కి అని చెప్పి పులిహోర చేద్దామని చెప్పి రైస్ అయితే మళ్ళీ పెట్టాను. అది ఇంకా విజల్ పోలేదు, పోతే
ఇది చేయాలన్నమాట, పులిహోర చేయాలి. దాంతోపాటు కర్డ్ రైస్ కొద్దిగా చేసేస్తాను. ఇంకా లగేజ్ అయితే సర్దేశాను. మిషన్ కూడా కొద్దిగా ఆయిలింగ్ అది చేసేసి క్లాత్ అది వేసి అయితే పెట్టేస్తాను. ఇదిగోండి, ఇంకా ఆయిలింగ్ అయితే చేసేసి క్లాత్ వేసి అయితే పెట్టేస్తాను. మళ్ళీ ఒక 1 వీక్ ఒక 10 డేస్ అని అయితే అనుకుంటున్నాము. అక్కడ ఎండలను బట్టి చూసుకొని మళ్ళీ ఎప్పుడు రిటర్న్ అనేది అయితే తెలియదు అనమాట. ఒక 1 వీక్ అయితే మాత్రం ఉంటాము కంపల్సరిగా. ఇంక ఇగోండి, మా ఊడైతే రెడీ అయిపోయాడు అనమాట. ఇంకా వాటిని కూడా తీసుకెళ్ళిపోతాము రాకీకి పొట్టికి. ఇంకా రాకీకి అయితే అక్కడ పెట్టాము ఈ రూమ్లో. యాక్చువల్ పని అమ్మాయి వస్తుంది అనమాట గిన్నెల కాటికి. ఇంకా రెడీ అవ్వడమే ఉంది. పులిహోర అలానే కర్డ్ రైస్ అయితే చేసి అయితే కట్టేశాను. ఇంక ఇప్పుడైతే రెడీ అయ్యేసి వెళ్ళాలన్నమాట. ఇంకా వాటి కోసం అక్కడ దుప్పట్లు అవి అయితే ఎండలో వేసాము. కాకపోతే ఇప్పుడు మబ్బుల్లా వచ్చేస్తుంది, గాలి వేసి చూడాలి ఎలాగుంటుందో. ఇవన్నీ మొత్తం మబ్బులు పట్టేసింది పైన నల్లగాని. రోజు ఇదే టైం అనమాట. ఈవినింగ్ అయ్యేసరికి వర్షం ఏం లేదు కానీ ఫుల్ గర్జనతో ఇలా మబ్బులు అయితే పట్టేస్తుంది. ఇంకా నేనైతే పులిహోర అలానే కర్డ్ రైస్ మా రాకీ వాళ్ళకుని మా బాబుకి అయితే పెట్టేశాను. ఇంకా మాకైతే పులిహోర అవి చేశాను అనమాట. ఇంకా మేమైతే గిన్నెలకి అలానే మాపింగ్కి అయితే పని అమ్మాయికి అయితే పెట్టుకున్నాము. ఇక్కడ వచ్చిన ఒక అమ్మాయిలోనే అమ్మాయి అయితే వస్తుందనమాట. నెల పైన అయిపోయింది, వస్తుంది. ఇంకా గిన్నెలు మాపింగ్ అంతా ఆ పిల్ల చేస్తుంది అనమాట. ఇంకా వంట అవే ఉంటాయి. ఇంకా మధ్య అయితే స్టిచ్చింగ్ అదంతా ఒకసారి ఎక్కువ అయిపోవడం వల్ల ఇంకా అప్పుడైతే పెట్టించుకున్నాము పని అమ్మాయికి. ఇంకా మాకు ఈ 2 ఉంటాయి కదా, వీటి వల్ల ఇల్లు డైలీ మాపింగ్ చేయాల్సి వస్తుంది. ఇంకా అందుకని చెప్పి ఇంకా పని అమ్మాయికి అయితే పెట్టుకున్నాము. ఇంక ఇప్పుడైతే మార్నింగ్ ఈవినింగ్ వస్తుంది అనమాట. ఇప్పుడు మధ్యాహ్నం గిన్నెలు అవన్నీ తోమేసి వెళ్ళిపోద్ది. ఇంకా రేపటి నుంచి అయితే మా తరుణ్ ఒక్కడే ఉంటాడు ఇక్కడ. ఇంకా ఒక్క మార్నింగ్ టైమే రమ్మని చెప్పాము. మాపింగ్ కూడా ఈ రాకీ ఇవేవి ఉండవు కదా, ఇంకా అందుకని చెప్పి మాపింగ్ కూడా రోజు తప్పి 3 డేస్కి వీక్లీ ఒక 2 చేయమన్నాము. మిగతా డైలీ నార్మల్గా ఇల్లు తుడిచేసి వెళ్ళిపోమన్నాం అనమాట. ఏమైనా గిన్నెలు అవి ఉంటే అవి తోమేసి, అది కూడా మార్నింగే రమ్మన్నాను. మధ్యాహ్నం మరి ఇంకొద్దనేసాను. ఇంక ఇప్పుడు అమ్మాయి అయితే గిన్నెలు తోమేసి ఇల్లు తుడిచి అయితే వెళ్ళిపోద్ది. ఇంకా తర్వాత మేము రెడీ అయ్యేసి ఇప్పుడు బయలుదేరాలి. మళ్ళీ నేను బయలుదేరిన తర్వాత లగేజ్ అంతా ఇచ్చేసేటప్పుడు మళ్ళీ వీడియో అయితే ఆన్ చేస్తాను. ఫుల్గా వర్షం అయితే పడుతుంది, చాలా గట్టిగానే పడుతుంది వర్షం. అది గాలి కూడా విపరీతంగా వేస్తుంది అనమాట. మేము బ్యాగులు అవి పెట్టలేదు, కార్ అయితే ఇంటి ముందు ఉంది. ఇప్పుడు స్టార్ట్ అవ్వడమే. ఇది కొద్దిగా ఆగితే బ్యాగ్ పెట్టేసి ఇంకా స్టార్ట్ అవ్వడం అనమాట. చాలా గట్టిగానే పడుతుంది వర్షం అయితే. మేము 4 కొనుక్కున్నాము. ఇంకా ఇక్కడే 6 అయిపోయినట్టు ఉందన్నమాట. టైము 5:30 అయిపోయింది. ఇంక వర్షం అయితే విపరీతంగా పడుతుంది. ఇంకా మొత్తం సర్దేసి కూర్చున్నాం అనమాట. బ్యాగ్లు అన్నీ సర్దేసి ఇంకా కూర్చున్నాము ప్రస్తుతానికైతే. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు వర్షం అయితే ఆగిందనమాట. ఇక్కడ పెట్రోల్ బంక్ దగ్గర అయితే ఆగాము ట్యాంక్ అది ఫుల్ చేయడానికి. ఇంకా స్టార్ట్ అయ్యి కూడా ఒక పావు గంటలా అయిపోయింది. నేను వీడియో తీయలేదు. ఇంకా మా బాబు కూడా స్లీప్ అయితే వేస్తాడు.
ఇంకా నైట్ 9 అయిన తర్వాత భోజనాలు అయితే చేసేసాము ఒక ప్లేస్లో ఆపేసి. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు టైం అయితే 1:10 అయిందండి. మా ఆయన అయితే ఇక్కడ టీకి అయితే వెళ్ళారు. మేము ఇక్కడ వచ్చిన ప్రతిసారి టైం ఎంత అయినా సరే టీ అయితే తాగుతాము ఇక్కడ. అలానే శ్రీకాకుళంలో ఇంకా అక్కడైతే టీకి అయితే వెళ్ళారు. ఇక్కడ అవన్నీ కూడా టీ కోసం ఆపినవి అనమాట. చాలా వరకు ఇప్పుడు ఖాళీ అయిపోయేవి. ఇంక ఈ రెండుతో అయితే మాకు గొప్ప ఇబ్బంది అయిపోయింది ఈరోజు అసలు జర్నీ. మాకైతే ఫ్రంట్ కూర్చోవడానికి అలానే హ్యాండ్ రెస్ట్ ఉండేదన్నమాట. మా బాబు పడుకోవడానికి ఇబ్బంది ఉండేది కాదు. ఇంక ఇప్పుడైతే చాలా ఇబ్బంది అయిపోయింది. హ్యాండ్ రెస్ట్ ఉండదు మధ్యలో, ఇదంతా కూడా ఇది అనమాట గ్యాప్. ఇంకా దానివల్ల చాలా ఇబ్బంది ఉండేది అనమాట ఈ వెహికల్లో అయితే. ఇంకొక 2-3 అవర్స్లో అయితే ఊరు వెళ్ళిపోతాము. ఇంకా 2 అవర్స్ 3 అవర్స్ పడుతుంది నాకు తెలిసి ఇక్కడ నుంచి. ఇంక ఇక్కడైతే శ్రీకాకుళం దగ్గరలో అయితే ఉన్నాము. ఇంకా అక్కడ మధ్యలో ఆపేసి మా రాకీకి అలానే పొట్టుకైతే టాయిలెట్ కట్కి వదిలేసామన్నమాట. ఇంకా తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇంకా టోల్ ఫేజ్ అయితే వస్తుంది. ఇంకా దాటిన తర్వాతే టోల్ ఫేజ్ ఇలా బయటకు వెళ్ళిన తర్వాతే టీ షాప్ అయితే ఉంటుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ. ఇంక ఇది అక్కడ టీ అయితే కంపల్సరీగా మేము తాగుతాము ఏ టైం అయినా సరే. ఇంక ఇప్పుడు కూడా అక్కడ ఆపేసి ఇంకా టీ అది తాగైతే రిటర్న్ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి అయితే 5 అయిపోయింది. ఇంకా మేము మధ్య మధ్యలో మాకు వర్షం తగులుతుండేది, ఒక్కొక్క దగ్గర అయితే లేదు. ఇంకా మేము ఇంటికి వెళ్ళేసరికి అయితే మా ఊరు సైడ్ అదంతా కూడా వర్షం అయితే పడుతుండేది. మేము ఇంటికి వెళ్ళేసరికి కరెక్ట్గా 5 అయితే అయిపోయింది. మేము యాక్చువల్గా అయితే 3 టైంకి అయితే వెళ్ళిపోతాం అనుకున్నాము. కాకపోతే మేము ఇక్కడ స్టార్ట్ అయిన టైంకి 6 అయిపోయింది. ఇంకా మధ్య మధ్యలో వర్షం అలానే మా రాకీ అవి ఉండేవి కదా, అలానే నాకు ఈసారి వామిటింగ్స్ కూడా బాగా అయ్యాయి అనమాట. ఇంకా దానివల్ల అలా మెల్లగా లేట్ అయిపోయింది. ఇంక ఇగోండి ఇక్కడ ఇవన్నీ కూడా ఆపేసి ఇంకా టీకే అనమాట. మేము వెళ్ళేసరికి మార్నింగ్ ఊర్లో కూడా తెల్లవారులు లేచిపోతారు కదా 4కి ఇలా. ఇంకా మేము వెళ్ళింది కూడా 5 కనుక ఇంకా మొత్తం లేచిపోయారు. అలానే వెళ్తున్న రూట్ అంతా కూడా టిఫిన్ షాపులు కూడా ఓపెన్ చేస్తారనమాట. టిఫిన్స్ అవన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇంక ఇక్కడైతే 8 అయ్యేసరికి టిఫిన్ దొరకదు అనమాట మా సైడ్ అయితే. ఇంకెంతకు ముందు క్లిప్పింగ్స్లో చూపించాను కదా, ఘాటి ముందు అనమాట అక్కడ ఛాయ్ తాగింది. అదైతే అప్పుడు టైం చెప్పాను కదా 1 ఎంతో అయ్యిందని చెప్పి. ఇంకా అక్కడైతే పెద్దగా టేస్ట్ అయితే ఏం బాగోలేదనమాట, వేడి నీళ్ళలా ఉండేది. ఇంకెక్కడైతే భలే అనిపించింది అసలు. టీ అయితే చాలా బాగుండేది. ఇంకా మేము ఎప్పుడు వచ్చినప్పుడు కూడా ఇక్కడ తాగుతాము. ఇక్కడ ఎప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అలా రిటర్న్ కాదు, అలా ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా నేను వీడియో కూడా ఇంటి దగ్గర అదంతా ఏం తీయలేదు. ఇంకా ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు వీడియోస్ చూస్తూ ఉండండి. అలానే కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.